సో ఇది కోళ్ళ ఎరువు అండి. సో ఒకసారి చూడండి మనం. సో పంగాస్ చెరువుకి కోళ్ళ ఎరువు అయితే వేసుకోవచ్చు. మనకి కోళ్ళ ఎరువు ఎంత అయితే వేసుకోవాలంటే రోజుకి ఇవాళ 2 పడవలు వేసామనుకోండి, రేపు ఆగి ఎల్లుండి ఆగి మళ్ళీ తర్వాత 2 పడవలు అయితే వేసుకోవచ్చు పిల్ల సైజు బట్టి. సో 1/2 kg సైజు ఉందనుకోండి, రోజుకు ఒక పడవ అయితే వేసుకోవచ్చండి, అందులో ఇబ్బంది అయితే ఏముండదు. సో ఇంకో విషయం, కోళ్ళ ఎరువు ఉందా కదా అని ఎక్కువ కోళ్ళ ఒకేసారి 1 టన్ను 2 టన్నులు చెరువులో వేస్తే ఏమవుతుందంటే చెరువులో గ్యాస్ పెరిగిపోయి చేపకైతే ఇబ్బంది అవుద్ది. సో మీ దగ్గర ఉందా కదా అని అంతా ఒకేసారి తీసుకెళ్ళి చెరువులో పోయొద్దు. ఎందుకంటే మనం వేసే చెరువును బట్టి అండి వేసేది. కోళ్ళ ఎరువు 1 టన్ను 2 టన్నులు వేయాలనుకోండి, ఒక 50 ఎకరాల చెరువు అయితే ఉందనుకోండి, 1 టన్ను 2 టన్నులు వేసుకోవచ్చు. సో ఏంటంటే చెరువు సైజుని బట్టి కూడా మనం కోళ్ళ ఎరువు డిపెండ్ అయి ఉంటుంది. సో ఎకరం 2 ఎకరాలు అనుకోండి, 1 పడవ 2 పడవలు ఇంతే ఒక రోజులో. తర్వాత ఇంకో రోజు ఆగి తర్వాత అయితే కోళ్ళ ఎరువు అయితే వేసుకోండి. సో చెరువు సైజుని బట్టి మనం వేసే కోళ్ళ ఎరువు క్వాంటిటీ కూడా పెరుగుద్ది. ఇప్పుడు 50 ఎకరాల చెరువు ఉంది అనుకుందాం, లేదా 30 ఎకరాల చెరువు ఉంది, అప్పుడు టన్ను 2 టన్నులు అయితే వేసుకోవచ్చు. సో ఒక చోట అయిపోయాక బారు అలా వేసుకుంటా రావడం వస్తాం అయితే జరుగుతుంది. అప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా అండి? సో ఏదైనా సరే చెరువు సైజుని బట్టి మనం మేత అయితే వాడుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒక ఆయన అయితే మనల్ని అడగడం అయితే జరిగింది, సూపర్ ఎలా వేయాలి, చెరువులో చేప పిల్ల ఉన్నప్పుడు ఏమైనా మనకి ఇబ్బంది అయితే ఉంటుందా అని అయితే ఆయన అడగడం అయితే జరిగిందండి. సో చెరువులో చేప పిల్ల ఉన్నప్పుడు అయినా సరే సూపర్ అయితే వేసుకోవచ్చు. తెల్ల చేప కానీ కట్లాకి కానీ పంగాసుకి కానీ దేనికైనా సరే సీడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంగుళం పిల్ల అలా ఉంది, మనం సూపర్ వేయాలనుకున్నాం ప్యాంటీన్ కోసం. అంగుళం పిల్ల ఉన్నప్పుడు ఎకరం చెరువు 2 ఎకరాల చెరువు అనుకోండి, 10 కేజీలు 15 కేజీలు అలా వేసుకోవాలి. 0 పాయింట్ అది ఏదైనా సరే, తెల్ల చేప అవ్వచ్చు, శిలావత అవ్వచ్చు, కట్ల అవ్వచ్చు, ఎకరానికి 50 కేజీలు కట్ట అయితే వేసుకోవాలి. ఒక ఎకరానికి 0 పాయింట్ ఉంటే. సో మన పిల్ల సైజుని బట్టి మనం వేసే సూపర్ కానీ అది కానీ మార్చుకుంటూ ఉండాలన్నమాట. పిల్ల సైజు చిన్నది ఉంది, 10 కేజీలు 15 కేజీలు ఎకరానికి సరిపోద్ది. 0 పాయింట్ ఉంది, 50 కేజీలు గట్ట ఎకరానికి. 0 పాయింట్ ఉంటే 50 కేజీలు గట్ట. సూపర్ వల్ల ఉపయోగం ఏంటంటే చెరువులో ప్యాంటీన్ అయితే పుడద్ది, పచ్చగా చెరువు అంతా పచ్చగా వస్తుంది, మంచి రంగు అయితే వస్తుంది, లోపల ఉన్న బాటమ్ క్లియర్ అవుద్ది, ఏమన్నా డిసీజెస్ ఏమన్నా సరే చచ్చిపోతాయి. చేపకి కావాల్సిన మంచి ఏమంటారు పురుగు కానీ, చేపకి ఏదైతే తింటుందో దానికి సంబంధించిన పురుగు ఇవన్నీ పుట్టడం అయితే జరుగుతుంది. ప్యాంటీన్ పుడద్ది, మంచిగా చేప గ్రోత్ అయితే ఉంటుంది. సో కోళ్ళ ఎరువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం కోళ్ళ ఎరువు వాడటం మొదలుపెట్టాక చెరువులోకి మేత క్వాంటిటీ అయితే తగ్గుద్ది. మేత మనం హెవీ మేత అయితే ఏం అవసరం లేదు. కోళ్ళ ఎరువులో మేత కూడా ఉంటుంది. ఏముంటుంది కోళ్ళ ఎరువులో? మొక్కజొన్న ఉంటుంది, సోయా ఉంటుంది, తెలుసా అండి? కోళ్ళ ఎరువు కోడి తినేసి ఆ కోళ్ళ ఎరువును ఎరిగిన వెంటనే అందులో ఏమంటుంది? మొక్కజొన్న ఉంటుంది, సోయా ఉంటుంది. ఈ రెండే దానికి వేసే ఫుడ్ కోళ్ళ ఎరువుల్లో, మనకి కోళ్ళ పెంపకంలో. సో అదేమవుతుందంటే కొంత ఉలిగిపోద్ది అక్కడ. సో దాన్ని ఎత్తరు, ఎందుకంటే దాన్ని ఎత్తే అంత టైం కానీ అది కానీ అది మనకి ఇవ్వదు అక్కడ కోళ్ళ చెరువులో, కోళ్ళ ఫారంలో. సో అది మొత్తం మేతలోకి వస్తుంది. మేతలోకి వచ్చిన తర్వాత కోళ్ళ ఎరువు అంతా ఒక చోట పోగేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే తెలుసండి, మనం నిల్వ ఉండే తర్వాత అక్కడ పురుగు పడద్ది. పురుగు పుట్టి ఆ పురుగు కూడా చేపకైతే ఉపయోగపడద్ది. ఇది కోళ్ళ ఎరువుకు సంబంధించిన విషయం, అలాగే సూపర్కి సంబంధించిన విషయం కూడా. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే అయితే మనం మేత అయితే వేసి పైకి రావడం అయితే జరిగింది. సో పంగాస్ చెరువు మనం మేపుతున్నది. సో ఎనీ డౌట్స్, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్.